గణేశాయ నమః. భక్తులను రక్షించడానికి ఏ క్షణమైనా నేను సిద్ధమన్నట్టుగా ఎప్పుడూ వీరాంజనేయ రూపంలో దర్శనమిచ్చే హనుమంతుడే అందరికీ సుపరిచితం. కానీ అలసి సొలసి సేద తీరుతూ శయనభంగ్యంలో దర్శనమిచ్చే హనుమంతుణ్ణి ఎప్పుడైనా చూశారా? హనుమంతుల వారిని దర్శించుకోవాలంటే మీరు ప్రయాగరాజులో ఉన్న బడే హనుమాన్ ఆలయం సందర్శించాల్సిందే. ఇక్కడ ఆంజనేయ స్వామి గర్భగుడిలో ఏకంగా 8 అడుగుల లోతులో ఉండి దాదాపు 20 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పుతో శయనభంగ్యంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామి కుడిపాదం దగ్గర రావణాసురుడు, ఎడమపాదం దగ్గర కమలాదేవి, ఇక శిరస్సు దగ్గర రామలక్ష్మణుల యొక్క విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో స్వయంగా గంగమ్మ తల్లే తరలివచ్చి గర్భగుడిలోని హనుమంతుల వారిని తన పవిత్ర జలాలతో అభిషేకించటం ఒక అద్భుతం. అలా తరలివచ్చిన గంగమ్మకు విశేష పూజలు నిర్వహిస్తుంటారు అర్చక స్వాములు. అటు పిమ్మట ఉన్నట్టుండి ఆ జలమంతా ఎక్కడికి వెళ్లిపోతుంది అన్నది నేటికి అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఇక దీని స్థల పురాణ విషయానికి వస్తే, రావణ సంగ్రామంలో రావణాసురుని యొక్క సోదరుడైన మహిరావణుడు తన మాయతో రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో రహస్యంగా బంధించి ఉంచాడు. వారి జాడ కోసం భూమి ఆకాశం ఏకమయ్యేలా హనుమంతుడు వెతకని చోటన్నదే లేదు. అలా వెతుకుతూ వేసారి నిర్వేదానికి లోనైన హనుమ త్రివేణీ సంగమ ప్రాంతానికి వచ్చేసరికి స్పృహ లేని విధంగా చతికిల పడిపోయాడు. అది చూసిన గంగమ్మ స్వయంగా హనుమ చెంతకు తరలివచ్చి తన పావన స్పర్శతో హనుమంతుని యొక్క బడలిక తీర్చింది. అటు పిమ్మట హనుమ తేరుకుని రామానుగ్రహంతో మహిరావణుని సంహరించి రామలక్ష్మణులను రక్షించగలిగాడు. హనుమంతుడు సేద తీరిన ఆ క్షేత్రమే నేటి ప్రయాగరాజ్. గంగమ్మ కోరిక మేరకు ఆనాటి నుండి హనుమంతుడు ఇక్కడ శయనభంగ్యములో వెలసి భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. జై శ్రీరామ్, జై హనుమాన్. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.